హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రాజా సింగ్ వర్సెస్ మాధవీలత. అవును, ఎమ్మెల్యే రాజా సింగ్, గోషామహల్ నియోజకవర్గం శాసనసభ్యుడు రాజా సింగ్ హైదరాబాద్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాధవీలత. ఇప్పుడు వీరిద్దరి మధ్య మళ్ళీ ఫైట్ షురూ అయింది. ఎంపీ ఎన్నికలో వీళ్ళిద్దరూ కీచులాడుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా గోషామహల్ నియోజకవర్గం కేంద్రంగా ఈ ఇద్దరు నేతల మధ్య అగ్గి రాజేసుకుంది. బీజేపీకే చెందిన మాధవీలత, మొన్నటిదాకా బీజేపీలో ఉన్న రాజా సింగ్, ఇప్పుడు ఇద్దరు కీచులాడుకుంటున్నారు. రాజా సింగ్ డైరెక్ట్గా ఎలాంటి కామెంట్ చేయకున్నా మాధవీలత మాత్రం రాజా సింగ్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. యాక్చువల్గా రాజా సింగ్ రాజీనామా చేయడం, ఆయన రాజీనామాను బీజేపీ ఆమోదించడం, ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి. ఈ పరిస్థితిలో రాజా సింగ్కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు. ఇదే బెస్ట్ ఛాన్స్ అనుకున్నారేమో మాధవీలత. ఆమె గోషామహల్ కాన్స్టిట్యున్సీపై కన్నేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గోషామహల్లో పోటీ చేసి తీరుతానంటూ ఆమె ప్రకటించేశారు. పనిలో పనిగా రాజా సింగ్పై తీవ్ర స్థాయి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాజా సింగ్ ఒక పచ్చి మతతత్వవాది, ఇతర మతాలను కించపరుస్తూ ఉంటాడు, ఒక మహిళనైనా నన్ను కూడా కించపరిచాడు అంటూ ఆమె సీరియస్గా కామెంట్లు చేస్తున్నారు. రాజా సింగ్ ఎప్పుడు ఇతర మతాలను దూషిస్తూ రాజకీయం నడిపిస్తున్నాడని మాధవీలత కామెంట్. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈమె ఏకంగా మసీదుపై బాణాలు ఎక్కుపెట్టిన విషయం ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు రాజా సింగ్ మతం గురించి, రాజా సింగ్ మత ఛాందసవాదం గురించి మాట్లాడుతున్నారు. సరే, అది పక్కన పెడితే గోషామహల్లో తనకు ఛాన్స్ దక్కుతుందేమోనంటూ మాధవీలత పాచికలు వేస్తున్నారు. ఖచ్చితంగా రాజా సింగ్ను టార్గెట్ చేస్తూనే ఆమె కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గోషామహల్లో పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ ఆమె ప్రకటిస్తున్నారు. మరోవైపు రాజా సింగ్ అనుచరులు, రాజా సింగ్ ఇంకా నేరుగా దాడి మొదలుపెట్టలేదు. ఆయన దాడి చేస్తే మరోలా ఉంటుందన్నది అందరికీ తెలుసు. ఆయన అనుచరులు మాత్రం మాధవీలతను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. బీజేపీ రాజా సింగ్ను బహిష్కరించిన తామంతా రాజా సింగ్ వెంటే ఉన్నామంటూ గోషామహల్ నియోజకవర్గం బీజేపీ కార్యకర్తలు రాజా సింగ్కు బాసటగా నిలిచారు. ఇలాంటి పరిస్థితిలో రాజా సింగ్ను ఓడించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ మాధవీలత ప్రకటించడం స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ ఇద్దరి మధ్య మాటల వార్ కొనసాగుతుంది. రాజా సింగ్ శాసనసభ్యుడిగా గతంలో 3 సార్లు ఇక్కడ గెలిచారు. ఇప్పుడు శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజా సింగ్ను తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. ఆయనకు అక్కడ గట్టి బలం, బలగం అన్నీ ఉన్నాయి. వీటిని బద్దలు కొట్టాలన్నదే మాధవీలత ప్లాన్. మరి ఇద్దరు నేతల కీచులాటల మధ్య గోషామహల్ గరంగా మారిపోయింది. బీజేపీ అగ్రనేత ఒకరు మాధవీలతతో ఇలా మాట్లాడిస్తున్నారంటూ కూడా కామెంట్లు నడుస్తున్నాయి. మరోవైపు రాజా సింగ్ తాను బీజేపీలో ఉన్నా లేకున్నా కార్యకర్తలకు అండగా ఉంటాను, హిందుత్వ రాజకీయాలే నడిపిస్తానంటూ ఆయన కూడా ప్రకటించేశారు. ఇప్పటిదాకా ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే గోషామహల్లో రాజా సింగ్కు ఇప్పటికీ తిరుగులేదు. కానీ ఆ ఆధిపత్యాన్ని గండి కొట్టాలని మాధవీలత ఆలోచిస్తున్నారు. బహుశా బీజేపీ కూడా రాజా సింగ్ ప్రభావాన్ని తగ్గించాలని, అక్కడ తమ పార్టీకి చెందిన మరో అభ్యర్థి విజయం సాధించాలని కోరుకుంటుందేమో. ఇందులో భాగంగానే, ఈ ప్లాన్లో భాగంగానే మాధవీలత గోషామహల్ రాజకీయాల్లో కాలు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే గోషామహల్ పరిస్థితి ఏంటి? రాజా సింగ్ను ఎదుర్కోవడం అంత ఈజీనా? ఇప్పట్లో అది సాధ్యం కాదని చెప్పవచ్చు.